తిరుమల శ్రీవారి దర్శనానికి బస్సులోనో ఏ వెహికల్లోనో అయితే ఘాట్ రోడ్లో వెళ్తాం. అయితే కాలినడకన వెళ్లేవారికి మాత్రం 8 దారులున్నాయి. సాధారణంగా భక్తులకు తెలిసింది 2 మార్గాలు మాత్రమే. ఒకటి ఎక్కువ మంది భక్తులు వెళ్లే అలిపిరి మార్గం, రెండవది సాక్షాత్తు శ్రీవారు నడిచిన శ్రీవారి మెట్టు మార్గం. మిగతా 6 మార్గాలు ఎక్కువ మందికి తెలియవనే చెప్పాలి. ఒకప్పుడు ఈ 6 మార్గాలు కూడా ప్రాచుర్యంలోనే ఉండేవి. అయితే ప్రస్తుతం మాత్రం ఈ దారులు అంత ప్రాచుర్యంలో లేవు. ఈ మార్గాల్లో పూర్వం శ్రీవారి పరమభక్తుడైన తాళ్లపాక అన్నమయ్య తిరుమల చేరుకున్న దారి కూడా ఒకటి. పూర్వం ఇప్పుడున్నట్టుగా రవాణా సౌకర్యాలు అస్సలుండేవి కాదట. దాంతో తిరుమల చేరుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. అయితే నడిచి వెళ్లడం లేదంటే డోలీల్లో వెళ్లడం చేసేవారు. ఇప్పుడంటే తిరుమలకు వందలాది బస్సులు నడుస్తున్నాయి. వేలాది మంది భక్తులు సునాయాసంగా ఆ బస్సుల్లో స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు. ఈ రోడ్డు మార్గం అంటే ఇప్పుడున్న ఘాట్ రోడ్డు ఎప్పుడు ఎలా ఏర్పడింది, దాని చరిత్ర ఏంటి, ఈ ఘాట్ రోడ్ నిర్మాణంలో ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య కృషి ఎలాంటిది మొదలైన పూర్తి వివరాలతో ఒక వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లోను, ఎండ్ కార్డ్స్లోను, అలాగే కామెంట్స్లో కూడా ఇస్తాను. వీలైతే చూడండి. ఇక ప్రస్తుత విషయంలోకి వచ్చేస్తే అప్పట్లో కొండపైన హతీరాంజీ మఠం, శ్రీవారి ఆలయం తప్ప ఇంకే ఆవాసాలు ఉండేవి కాదట. అప్పట్లో స్వామి సన్నిధికి చేరుకోవాలంటే కొన్ని రోజులు అష్టకష్టాలు పడితే కానీ స్వామి దర్శనం సాధ్యమయ్యేది కాదు. శ్రీవారి ఆలయంలో పూజాధికాలు చేసే అర్చకులు కూడా కొండ దిగువనే ఉండేవారు. వేకువనే కొండ మీదికి నడక మొదలుపెట్టి వెళ్లేవారు. అలా ఆలయానికి చేరుకుని 7 గంటలకు స్వామికి మేలుకొలుపులు పాడడం జరిగేదని తెలుస్తోంది. ఈ నడకదారులు కూడా అస్తవ్యస్తంగా గుబురు పొదలతో, చెట్లతో అడవిలాగా ఉండేది. క్రూర మృగాల సంచారంతో ఉండేది. దాంతో భక్తులు క్రూర మృగాల బారిన పడకుండా తప్పించుకునేందుకు గుంపులు గుంపులుగా నడుచుకుంటూ, డప్పులు వాయించుకుంటూ, మధ్య మధ్యలో వంటలు వార్పులు చేసుకుని భుజించి నెమ్మదిగా 2 రోజులకు కొండ మీదకు చేరుకునేవారట. ఈ మధ్యలో వారు విశ్రమించడానికి, వంటలు చేసుకోవడానికి దిగుడు బావులు, విశ్రాంతి మండపాలు ఉండేవట. నడవలేని వారు డోలీల్లో వెళ్లేవారు. ఇక తొలిసారిగా 1870లో అప్పటి ప్రభుత్వం కొండ మీదకు మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయగా 1933లో ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ మార్గాన్ని అభివృద్ధి చేసినట్టు తెలుస్తోంది. ఆ తరువాతి కాలంలో ఘాట్ రోడ్డు నిర్మాణం జరిగి మొదట్లో ఎద్దుల బళ్ళు, గుర్రాలు తిరిగేవి. క్రమక్రమంగా బస్సుల ద్వారా, ఇతర వాహనాల ద్వారా స్వామి దర్శనానికి చేరుకుంటున్నారు. వాహన మార్గం సంగతి అలా ఉంచితే తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్న ఈ 8 నడక మార్గాల గురించి, వాటి చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమల నడకదారుల గురించి చెప్పుకునేటప్పుడు అందరికీ తెలిసింది, అత్యంత ప్రాచుర్యంలో ఉన్న దారి అలిపిరి గురించి మొదట చెప్పుకోవాలి. ఈ అలిపిరి దారినే ఆదిపడి అని, ఆదిపులి అని కూడా వ్యవహరిస్తారు. అలిపిరి అంటే అల్ప శరీరం కలవాడని, శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నాడని, అందుకే ఈ ప్రాంతానికి అలిపిరి అనే పేరు స్థిరపడిందని కొందరు భావిస్తారు. తిరుమలకి నడిచి వెళ్లే భక్తులందరికీ తెలిసిన దారి అలిపిరి మెట్ల దారి. ఇక్కడి నుండి తిరుమలకు చేరుకోవడానికి 3550 మెట్లుంటాయి. ఈ మెట్లు ఎక్కడం ద్వారా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. భక్తులు ఈ మెట్ల ద్వారా దాదాపు 9 కిలోమీటర్లు నడుస్తారు. ఇటువంటి పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గాన్ని 15వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారు. ఇక 2వ నడకదారి శ్రీవారి మెట్ల దారి గుండా తిరుమల చేరడం. ఇలా వెళ్లాలంటే తిరుపతి నుండి శ్రీనివాస మంగాపురానికి చేరుకోవాలి. ఇది దాదాపు 13 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుండి కుడివైపు మార్గంలో 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీవారి మెట్ల మార్గానికి చేరుకోవచ్చు. తిరుమల చేరుకోవడానికి ఇక్కడ 2388 మెట్లుంటాయి. ఇక్కడి నుంచి ఈ మెట్ల మార్గం ద్వారా కేవలం 1 గంటలోనే తిరుమలకు చేరుకోవచ్చు. కాకపోతే ఈ శ్రీవారి మెట్టు మార్గంలో మెట్లు చాలా ఎత్తుగా, నిట్ట నిలువుగా, ఎక్కడానికి కొంచెం కష్టంగానే ఉంటాయి. తిరుపతి బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్ల వరకు టీటీడీ వారి ఉచిత బస్సులు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. శ్రీవారి మెట్లకు చేరుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ బస్సును వినియోగించుకోవచ్చు. ఈ మెట్ల మార్గం ప్రారంభంలోనే సామాన్లు భద్రపరుచుకునే ఏర్పాటు కూడా ఉంటుంది. ఇక 3వ దారి మామండూరు అడవి దారి. ఇదే అన్నమయ్య కాలినడకన తిరుమల చేరిన దారి. శ్రీవారికి ప్రియభక్తుడైన అన్నమయ్య 15వ శతాబ్దంలో తిరుమలకు నడిచి వెళ్లిన దారి. దట్టమైన రాళ్లు, రప్పలతో మామండూరు అడవి మధ్యలో ఉంటుంది ఈ దారి. ఈ దారిలో అన్నమయ్య నడిచిన కారణంగా దీనిని అన్నమయ్య దారి అని అంటారు. దీనినే మామండూరు అడవి దారి అని కూడా పిలుస్తారు. ఈ మార్గంలో విజయనగర రాజులు అప్పట్లో రాతి మెట్లను కట్టించారు. ఈ మార్గం 7 కొండలను తాకుతూ వెళుతుంది. కానీ ప్రస్తుతం ఈ మార్గంలో నడవడానికి భక్తులకు అనుమతి లేదు. ఇక్కడ టీటీడీ వారు
చెట్లను పొదలను తొలగించి లైట్లను ఏర్పాటు చేసి పైప్ లైన్ల ద్వారా తాగునీటిని ఏర్పాటు చేశారు. అయితే ఈ మార్గం ద్వారా భక్తులను మాత్రం ఇంకా అనుమతించడం లేదు. ఇక 4వ దారి కుక్కల దొడ్డి మార్గం. కడప జిల్లా సరిహద్దు చిత్తూరు జిల్లా ప్రారంభంలో కుక్కల దొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి అందమైన అద్భుతమైన ప్రకృతి మధ్య భయం గొలిపే లోయలను దాటుకుంటూ వెళితే తుంబుర తీర్థానికి చేరుకోవచ్చు. అక్కడి నుండి 7 కిలోమీటర్లు వెళితే పవిత్రమైన గోవిందుడి పాదాలను తాకుతూ ప్రవహించే పాప వినాశనానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు నడిస్తే తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకోవచ్చు. ఇక 5వ దారి అవ్వాచారి కోన మార్గం. ఇది రేణిగుంట దగ్గరలో ఉంటుంది. రేణిగుంట సమీపంలో ఉన్న ఆంజనేయపురం అనే గ్రామం నుంచి ఈ దారి మొదలవుతుంది. అక్కడి నుండి అవ్వాచారి కోనకు చేరుకోవాలి. అక్కడి నుండి ఎత్తైన శిఖరాలను భయంకర లోయలను దాటుకుంటూ గంటా మండపాన్ని తాకుతూ వెళితే మోకాలి పర్వతానికి చేరుకోవచ్చు. అక్కడి నుండి తిరుమలకు వెళ్లే మార్గం అందరికీ తెలిసిందే. ఇక 6వ దారి ఏనుగుల దారి. ఈ ఏనుగుల దారి గుండా తిరుమలకు చేరుకోవడం అనేది ఉంది. చంద్రగిరి శ్రీవారి మెట్టు నుంచి అవ్వాచారి కోనకు ఒక మార్గం ఉండేది. ఆ మార్గం నుండి పెద్ద పెద్ద రాతి స్తంభాలను ఏనుగుల ద్వారా తిరుమలకు తీసుకుని వెళ్లేవారు. తిరుమలలో నిర్మించిన సుందరమైన మండపాలకు కావలసిన శిలలను పనిముట్లను ఈ దారి నుంచే తీసుకెళ్లేవారు. అయితే ఇక్కడి దారి పూర్తిగా మూసుకుపోయింది. ఏనుగులు నడిచిన దారి కాబట్టి దీనిని ఏనుగుల దారి అంటారు. ఇక 7వ నడక మార్గం తలకోన అడవి ద్వారా తిరుమల చేరుకోవడం. తలకోన ద్వారా తిరుమల చేరుకోవాలంటే చాలా పెద్ద సాహసమే చేయాల్సి ఉంటుంది. ఈ దారి గుండా ప్రయాణిస్తే ప్రకృతి చాలా అందంగా కనబడడమే కాదు, భయంకరంగా కూడా కనబడుతుంది. ఈ దారిలో విషసర్పాలు, పులులు, ఏనుగులు, ఇతర క్రూర మృగాలు ఉంటాయి. వీటిని దాటుకుంటూ వెళ్లడం అంటే పెద్ద సాహసమే. తలకోన జలపాతం పైనుంచి 20 కిలోమీటర్లు అడవిలో ప్రయాణిస్తే తిరుమలకు చేరుకోవచ్చు. ఇక 8వ నడక మార్గం కళ్యాణి డ్యాం మార్గం నుండి తిరుమలకు చేరుకోవడం. కళ్యాణి డ్యాం అనేది తిరుమల కొండకు పశ్చిమాన ఉంటుంది. పక్కనే ఉన్న శ్యామల కొండ నుంచి 15 కిలోమీటర్లు నడిస్తే నారాయణగిరి వస్తుంది. అక్కడి నుండి తిరుమలకు చేరుకోవచ్చు. ఈ మొత్తం 8 మార్గాల్లో అలిపిరి మరియు శ్రీవారి మెట్టు ద్వారానే తిరుమల చేరుకోవడానికి మనకు అనుమతి ఉంటుంది. మిగిలిన 6 మార్గాల్లో ఇప్పుడు మాత్రం మనకు అనుమతి లేకుండా వెళ్లడం కుదరదు. ఎందుకంటే ఈ మార్గాలు చాలా ప్రమాదకరంగాను, ఈ అడవి క్రూర మృగాలతో భయంకరంగాను ఉంటుంది. కాబట్టి ఈ మార్గాల ద్వారా అటవీ శాఖ అనుమతి లేకుండా పర్యాటకులు వెళ్లడానికి కుదరదు. అయితే ఈ 8 నడక మార్గాల్లో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలకు పెద్ద చరిత్ర ఉంది. వాటి గురించి తర్వాత వీడియోలో వివరిస్తాను. మరి మీరెప్పుడైనా తిరుపతి వెళితే ఏ మార్గంలో తిరుమలకు వెళ్తారు? ఆ మార్గాల్లో మీ అనుభవాలేంటి? కమెంట్స్లో తప్పకుండా చెప్తారు కదూ. మరి అలిపిరి చరిత్ర వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.